3 రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలోని చిలకలగూడ పిహెచ్సి పరిధిలోని సీతాఫల్ మండి వద్ద బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నటువంటి యమన్ అనే విద్యార్థిని ఘాతుక హత్య ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడాను ఒక ఆందోళన కలిగించింది. పరువు హత్యగా భావించినట్టు పోలీసులు మొత్తం 5గురు ఆ విద్యార్థిని మాత్రం అతి కిరాతకంగా హత్య చేశారు. అసలు ఈ కిరాతకంగా హత్య చేయడానికి కారణం ఏంటి? ప్రస్తుతం యమన్ మేనమామ మనతో ఉన్నారు. చూస్తే కనుక ఏంటి అసలు యమన్ అంత కిరాతకంగా హత్య చేయడం వెనకేంటి? మీ మేనల్డ్ అంతలా చేసినటువంటి తప్పు ఏంటి? అలా కత్తిపోట్లతో పొడిచి ఈరోజు ఇంత కిరాతకంగా హత్య చేయడం అంటే అసలు లా అండ్ ఆర్డర్ తెలంగాణలో ఉందని అనుకుంటున్నారా? లేకపోతే లా అండ్ ఆర్డర్ తాలూకు వైఫల్యమే ఈరోజు యమన్ని అలా వాళ్ళు పొట్ట పెట్టుకోవడానికి దారితీసినారు? నిజంగానే లా అండ్ ఆర్డర్ అనేది అక్కడ పని చేయట్లేదని నేనైతే భావిస్తున్నానండి. ఎందుకంటే ఆ ఫ్యామిలీలో చాలా వరకు ఇంతకు ముందు కూడా చాలామంది మీద దాడి చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. స్థానిక మాజీ కార్పొరేటర్ గారు హేమ మేడం గారు కూడా చెప్పారు, మేము కంప్లైంట్ ఇచ్చామండి, రాతపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చాం, ఫొటోస్ ఎవిడెన్స్ ఇచ్చాం, మేడం గారికి చెప్పాము, డీసీపీ గారికి దృష్టికి తీసుకెళ్ళాము, వాళ్ళు యాక్షన్ తీసుకుంటాం వాళ్ళ మీద అన్నారు. కానీ ఎటువంటి యాక్షన్స్ తీసుకోలేదు. వాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేసామన్నారు. రౌడీ షీట్ ఓపెన్ చేసిన 3 monthsలోనే మళ్ళీ రౌడీ షీట్ క్లోజ్ చేయడం అనేది అసలు చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం అండి. ఈ విషయం మాత్రం చాలా బాధ అనిపిస్తుంది. జరిగిన సంఘటనకైతే అసలు మొత్తం అందరినీ, ఇప్పుడు అది చిన్న కుటుంబం కాదండి, చిన్న కుటుంబం కాదు. బొమ్మల కృష్ణారావు గారు రామంజమ్మ దంపతులకి 6 కుమారులండి, ఒక కుమార్తె. ఆ కుటుంబానికి మా అక్కని కోడలిగా పంపించాం. మా బావగారి పేరు రాజు. అయితే మా బావగారు వాళ్ళ స్నేహితులే వీళ్ళు. ఎవరు? శ్రీశైలం ఈ ఫ్యామిలీ ఏదైతే ఉందో స్నేహితులే. నాకు చిన్నప్పుడు నేను 7th 8th ఆ టైంలో ఏలూరు నా స్కూలింగ్. అప్పుడు మా అక్క వివాహానికి ఈ శ్రీశైలం గారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. అప్పుడే నాకు పరిచయం, వాళ్ళని చూడడం. ఆ తర్వాత నన్ను కూడా చాలా అభిమానంగా చూసేవారు, ఆప్యాయంగా ఉండేవారు, ఫ్యామిలీ అంతా కలిసి ఉండేవారు. కానీ ఈ పరిచయమే ఈరోజు ఎవరిని ఈ లోకంలో లేకుండా చేసే పరిణామానికి వచ్చి సుదీర్ఘకాలం పాటు స్నేహపూర్వకంగా బంధుత్వం కూడా ఉన్న నేపథ్యంలో ఆ ఇంటి పాపని లవ్ చేస్తున్నారన్న విషయం తెలిసినటువంటి సోదరుడు, స్నేహితుడితో పాటు మరో 5 కలిపి ఇంత కిరాతకంగా హత్య చేయడం వెనక ఈ విషయంపై తల్లితో కూడా ఆయన అన్నారు. తల్లితో సంపాదించినప్పుడు మనకి ఒక అక్క ఉంది, ఆమె వివాహం ఉంది, ఆ విషయం కూడాను ఆమెతో చెప్పడం జరిగింది. ఈ నెగోషియేషన్ జరుగుతున్న నేపథ్యంలో అంత కిరాతకంగా హత్య చేయడం వెనక వాళ్ళకున్న క్రిమినల్ హిస్టరీ దోహదపడిందా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా దోహదపడింది. ఎందుకంటే పెద్దవాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటే అయిపోయేదండి. పెద్దవాళ్ళు ఇందుట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు. వాళ్ళు కనీసం వచ్చి ఏం జరుగుతుంది, బాబు ఎవరు చంద్రిక వాళ్ళ బావ అని ఎవరో వింటున్నాం మనం, తనే వచ్చి ఇంటికి వచ్చి వార్నింగ్ ఇవ్వడం, ఇలా ఉండాలి మీరు ఆపేయండి, ఇలా వార్నింగ్ ఇవ్వడం. అంటే చిన్నపిల్లలు వచ్చి మాట్లాడారు కానీ పెద్దవాళ్ళు ఎప్పుడూ కూర్చోలేదు, వాళ్ళు సరిగ్గా మాట్లాడుకోలేదు, ఏమీ లేదండి. ఇది కేవలం చిన్నపిల్లలే, వాళ్ళు 21, 22 సంవత్సరాల ఏజ్ పిల్లలే వాళ్ళందరూ. వాళ్ళే వాళ్ళ మీద వేసుకొని పెద్దవాళ్ళ యొక్క సహకారం అసలు ఇందులో ఉందా, లేకపోతే ఏంటి, వాళ్ళతో మాట్లాడారా లేదా అనే విషయాలు కూడా మాకు అర్థం కావట్లేదు. అలాగనుకోవచ్చా? లేకపోతే పెద్దలు వెనకుండి కనుసైకిల్ నేపథ్యంలో వీళ్ళు ఇటువంటి కిరాతకానికి పాల్పడ్డారు అనుకో. అంటే రెక్కి వేశారు, ఆయన రమ్మన్నారు, తీసుకెళ్ళి అతి కిరాతకంగా హత్య చేశారు. 15 కత్తిపోట్లు పొడిచారంటే ఆ పగ ఎలా ఉంటుంది? అంటే నచ్చజెప్పినా కూడా వినట్లేదు కాబట్టి అంతమొందిస్తేనే తన చెల్లి భవిష్యత్తు బాగుంటుంది అన్న భావించడం అనుకోవచ్చా? అసలు లేదండి. మా పిల్లలతో నేను మాట్లాడుతున్నాను కదా, ఒక 1 year బ్యాక్ బాబు అక్కి ఇంటికి వచ్చాడు, మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాడు. వాళ్ళ చెల్లి కూడా, మా అక్క వాళ్ళ పాప కూడా బీటెక్ ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. ఈ బాబు 3rd year, ఇప్పుడు లాస్ట్ ఎగ్జామ్స్ రాస్తున్నాడండి. లాస్ట్ ఎగ్జామ్స్ అసలు ఈరోజు అయిపోతే, ఎగ్జామ్ అయిపోతే మళ్ళీ ఏలూరు వచ్చేస్తాడు వాడు. వచ్చారు 1 year బ్యాక్ అక్క కూడా చెప్పారట,
నాన్న వాళ్ళ ఫ్యామిలీకి మన ఫ్యామిలీకి అసలు చాలా ఇబ్బంది నాన్న, పరిస్థితి చాలా బాధాకరంగా ఉంటుంది, ఫ్యూచర్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, ఆపే, అసలు వద్దు, మనకు వాళ్ళతో అసలు ఎటువంటి సంబంధాలు వద్దు అని చెప్పారు. ఎదురుగానే ఫోన్లో మాట్లాడించారు బాబుతో. ఏమైంది అసలు, ఎందుకని ఈ విధంగా ఇంకా మనకి మీకు మాకు ఎటువంటి సంబంధం లేదు, నేను అసలు ఇంకా ఫ్యూచర్లో కూడా లేదు, మీరు ఆడియో కాల్లో మీరు చూసినా సరే మీకు క్లియర్గా అర్థం అవును సార్. బాబు క్లియర్గా అంత మెచ్యూర్డ్గా చెప్పాడంటే, నా పరిస్థితి డిగ్రీ సెకండ్ ఇయర్, అంటే బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను, ఫైనల్ థర్డ్ ఇయర్కి వెళ్తాను. ఇప్పుడులో మనం ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం అనేది మన ఫ్యామిలీస్కి అసలు మంచిది కాదు. అసలు అంత చిన్న వయసులో వాడు ఎంత మెచ్యూర్గా ఆలోచించాడో చూడండి, ఎంత మెచ్యూర్గా ఆలోచించాడో ఎంత చిన్న వయసులో. వద్దు, మన ఫ్యామిలీలు డిస్టర్బ్ అవుతాయి, మన పరిస్థితి బాగోదు, ఫ్యూచర్లో అసలు మనం ఎట్టి పరిస్థితిలో కూడా డెవలప్ అయ్యే అవకాశాలు ఉండవు, కనీసం మనకు ఒక డిగ్రీ ఉండాలి, అంత చక్కగా చెప్పాడండి. అంటే చెప్పడం అనేది ఆమెను ప్రేమించినటువంటి అమ్మాయితో చెప్పాడా, లేకపోతే కుటుంబ సభ్యులతో ఈ విషయాలు చెప్పాడు? ఈ ఫోన్ కాల్ వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన సంభాషణ అండి. ఈ ఫోన్ కాల్ వాళ్ళిద్దరి మధ్యలో. చంద్రిక ఫోన్ చేసింది, ఇలా అంటున్నారు, మా డాడీ చెప్పారు, ఒక లెటర్ రాస్తాను నేను, ఆ లెటర్ మీద నువ్వు సంతకం పెట్టాలి, ఆ తర్వాత నువ్వు అసలు ఏం మాట్లాడడానికి వీల్లేదు, ఏమీ లేదు, ఈ లెటర్ మీద సంతకం పెట్టిస్తే చాలు. అంటే దేనికి లెటర్, దేనికి సంతకం పెట్టాలి ఈ లెటర్ మీద అంటే, ఈ అబ్బాయి నన్ను వేధిస్తున్నాడని, అరెస్ట్ చేస్తున్నాడని, నువ్వు ఈ లెటర్ మీద సంతకం పెట్టాలి, మిగిలిందంతా మేము చూసుకుంటాం అన్నట్టుగా వాళ్ళు చెప్పినట్టుగా ఆడియో కాల్లో క్లియర్గా ఉందండి. అసలు ఈ పరిస్థితి మాత్రం చాలా ఘోరం అండి. ఇంకొకటి, అసలు ఇప్పటికీ కూడా చూడండి, ఇప్పుడు 3 రోజులైంది, నిన్న ఒక లెజెండ్ టీవీ అని ఒక యాంకర్ వెళ్ళారు, సైట్ విజిట్, వాళ్ళ హౌస్ విజిట్కి వెళ్ళారు. ఆ హౌస్ దగ్గర పోలీస్ బందోబస్తు ఉంది, ఎవ్వరూ లేరు, పెట్ట మనిషి లేరు, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఎవరు, అంత పెద్ద ఫ్యామిలీ వాళ్ళది, ఎవ్వరూ లేరు, పోలీస్ బందోబస్తుతో ఆ ఇల్లు ఉంది. ఆయన ఏం చెప్తున్నారు, డీసీపీ మేడం గారికి డైరెక్ట్గా ఫోన్ కాల్ చేశారు, ఫోన్ కాల్ చేసి మాట్లాడారు, ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం, వాళ్ళు ఇచ్చిన వాళ్ళు అసలు ఎంతమంది అరెస్ట్ చూపించారు అనేది కూడా ఇంతవరకు రాలేదు. నేనైతే ఈరోజు ఎదురు చూస్తున్నా, ఒకవేళ ఏమైనా ప్రెస్ మీట్ పెడతారేమో మేడం గారు, ఎవరెవరిని పట్టుకున్నాం, అసలు ఇందులో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, బ్యాక్ సపోర్ట్ ఎవరైనా వాళ్ళకి ఇచ్చారా, లేకపోతే ఏ విధంగా జరిగింది ఈ క్రైమ్ అనేది వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నామన్నారు. 3 days అయిపోయింది, ఇప్పటి వరకు కూడా మనకి ఎటువంటి సమాచారం లేదు డిపార్ట్మెంట్ వైపు నుంచి. వాళ్ళ ఫ్యామిలీ అయితే నిజంగా చెప్తున్నాను అన్నగారు, ఘోరాతి ఘోరం అండి. వాళ్ళ ఫ్యామిలీలో పెద్ద దిక్కండి వీడు, పిల్లోడు అల్లారు ముద్దుగా పెంచుకున్నారండి పిల్లోడికి. 6 అన్నదమ్ములు, ఒక చెల్లి, మొత్తం అందరిలో వీడు చాలా అభిమానం పిల్లవాడికి. నాకు ఈ కుటుంబానికి నాకు చాలా దగ్గర, ఎక్కువగా నేను వెళ్ళేవాడిని కాదు. ఎప్పుడంటే నేను 7th స్టాండర్డ్ 8th స్టాండర్డ్ అప్పుడు నేను అక్క పెళ్ళి అయింది, ఆ తర్వాత అక్క హైదరాబాద్లో ఉండేవారు, తర్వాత మళ్ళీ ఏలూరు వచ్చారు. మొత్తం వీళ్ళ ఫ్యామిలీ అందరికీ కూడా, ఆ అన్నదమ్ములు అందరికీ కూడా కోడళ్ళుగా వెళ్ళిన వాళ్ళందరూ ఏలూరు. వాళ్ళ ఫ్యామిలీ నామాలగుండు ఏరియాలో వీళ్ళ ఫ్యామిలీ ఉండేది. వాళ్ళకి కోడళ్ళుగా వెళ్ళిన వారు ఏలూరు నుంచి వెళ్ళారు. అందుకని ఆ ఏలూరు, నామాలగుండు, హైదరాబాద్ వాళ్ళకి సంబంధాలు ఆ విధంగా ఏర్పడ్డాయి. సో ఇటువంటి దీర్ఘకాలికమైనటువంటి రిలేషన్స్ ఉన్నటువంటి యమన్ కుటుంబ సభ్యుల విషయంలో చంద్రిక ఫ్యామిలీ ఈరోజు బ్రదరుతో పాటు స్నేహితుడు కాకుండా పెద్దలకు కూడా ఇన్వాల్వ్మెంట్ లేకుండా చేతులు కడుక్కునేందుకు యమన్ని మట్టు పెట్టారంటే అలాగే అనిపిస్తుంది. ఈ పరిస్థితుల్ని, అంటే ఈ సినారియో మొత్తం జరిగిన సినారియోలో అంతా నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఏదో ఒక విధంగా తప్పించుకోవడానికే ప్రయత్నం జరుగుతుందని అనిపిస్తుందండి ఇప్పటి వరకు కూడా. నాకైతే నమ్మకం ఉంది. ఇప్పుడు వ్యవస్థని మనం తప్పు పట్టకూడదు, వ్యక్తుల్ని తప్పు పట్టవచ్చు. ఇప్పుడు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ను తప్పు పట్టడం అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ ఎవరో ఒకరో ఇద్దరో సహాయం చేస్తారేమో, కానీ వ్యవస్థ మొత్తం సపోర్ట్ చేస్తుంది అనుకోవడం తప్పు. జరిగిన ఈ ఆకృత్యం మాత్రం తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దారి తప్పింది అన్నట్టు పరిణామాలు చూస్తున్నాం. బీటెక్ 3rd year పూర్తి చేసుకొని 4th year ఎంటర్ అవుతున్నటువంటి యమన్ అతి కిరాతకంగా హత్య చేసిన వెనుక పరువు హత్యగా భావించవచ్చా, లేకపోతే చెబితే వినలేదు కాబట్టి
కడ తేలిస్తే బాగుంటున్న ఉద్దేశంతో అంత కిరాతకంగా ఆయన్ని హతమార్చారు. చెబితే వినేవాళ్ళండి. ఫ్యామిలీ వచ్చి ఇప్పుడు ఎవరు బయట వాళ్ళు కాదు కదండి, ఎప్పుడో చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళు. ఫ్యామిలీ కూర్చొని పెద్దవాళ్ళు అందరూ కూర్చొని మాట్లాడుకుంటే అసలు ప్రశాంతంగా అయిపోయేదండి. ఇది ఇంత ఘోరం జరిగేది కాదు. కనీసం పెద్దవాళ్ళు ఎవరూ సంప్రదించలే, వాళ్ళు ఎవరితో మాట్లాడలేదు. చిన్నపిల్లలే, వీళ్ళందరూ చిన్నపిల్లలే, వాళ్ళే వాళ్ళ డిసిజన్స్ వాళ్ళే చేసి అసలు ఇంతటి దారుణానికి పాల్పడ్డారండి. అంటే ఇప్పుడు పాత్రధారులు సూత్రధారులు ఎవరు అని అంటే మీకు ఆ కుటుంబంగా ఉన్నటువంటి బాండింగ్? పాత్రధారులు సూత్రధారులు అంటే అసలు మనం చెప్పలేను, నేనైతే చెప్పలేను. ఎందుకంటే ఒక లెక్చరర్గా నేను భావించేది ఏంటంటే, ఒక పిల్లాడు తప్పు చేశాడు అంటే బాధ్యత అనేది లెక్చరర్దే. పిల్లోడు ఫెయిల్ అయ్యాడన్నా లెక్చరరే, పాస్ అయ్యాడన్నా లెక్చరరే. పిల్లోడు ఒక చెడుదారిలో ప్రయాణం చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా తల్లిదండ్రుల యొక్క ప్రమేయం అయితే ఉంటుంది. తల్లిదండ్రుల ప్రమేయం ఉంటుంది. వాళ్ళు దండించాలి. ఒరే బాబు, నువ్వు చేస్తుంది తప్పు, ఇలా చేస్తే నీకు చాలా ఇబ్బంది ఎదురవుతుంది అని తల్లిదండ్రులు వాళ్ళని బెదిరించో భయపెట్టో వాళ్ళని ఆ దారి నుంచి తప్పించాలి. కానీ పెద్దల సమక్షంలో తేలాల్సిన ఈ పంచాయతీ పెద్దలు పట్టించుకోకపోవడంతోనే ఈరోజు చిన్నపిల్లల నెత్తిన వేసుకొని ఈరోజు చెల్లెల్ని కాపాడేందుకు చేసిన ప్రయత్నం తన సోదరుడు స్నేహితులతో పాటు ఈరోజు ఏమన్నా హత్య చేశారంటే వాస్తవం అండి. అదే జరిగింది. పిల్లలు వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకొని వాళ్ళ పరువుకి ఏదో భంగం కలిగిపోతుందని వాళ్ళే అనుకొని, నేను అనుకోవడం మాత్రం అసలు ఆ పెద్దవాళ్ళు కూడా ఎవ్వరూ మీడియా దగ్గరికి రాలేదండి, ఇప్పటి వరకు రాలేదు. నాకు తెలిసి శ్రీశైలం గారు, ఆయన పేరు నాకు తెలుసు. నేను కూడా చాలా బాగా క్లోజ్గా ఉండేవాడిని అప్పట్లో. ఎప్పుడు నేను సెవెంత్ స్టాండర్డ్ 8th స్టాండర్డ్ చదివినప్పుడు 10th క్లాస్ అప్పుడు వచ్చేవారు. పెళ్ళికి వచ్చినప్పుడు ఆయన నాకు చాలా ఆప్యాయంగా పిలిచేవారు. వీళ్ళకండి మా అక్క వెళ్ళారు కదా, ఇప్పుడు బొమ్మల వాళ్ళ ఫ్యామిలీ ఏదైతే ఉందో, ఆస్తి అంతస్తులు వీటికి కరువు ఉందేమో, ఆప్యాయత అనురాగాలకి మాత్రం కరువు లేదండి. అసలు ఎంత చక్కగా ఎంత ప్రాణం పెట్టి చూస్తారో మా బావ వాళ్ళు అందరూ 6 బావులు కూడా. ఏడాది క్రితం ఈ విషయం తెలిసిన మీరు మేనల్లుడు జరిగినటువంటి ఏదైతే ఆపద వచ్చిందో ఆపద విషయంలో ఎవరితోనో నెగోషియేట్ చేశారా? మీకు పరిచయస్తులు వాళ్ళని తెలుసు, చంద్రికాల ఫ్యామిలీ పరిచయస్తులని తెలుసు, మేనల్లుడికి ప్రాణహాని ఉంది అన్నటువంటి కనీసం స్మెల్ వచ్చిందా మీకు? లేదండి. వాస్తవానికి నేను చూడడం ఈ 3 days బట్టి నేను అబ్జర్వ్ చేస్తున్నాను ఈ కేసు. అసలు ఏం జరిగిందన్న విషయం కూడా నాకు పూర్తిగా తెలియదు. అంటే ఏడాది క్రితం ఆయన నచ్చజెప్పారు, ఆయన కూడా చంద్రికతో పాటు మాట్లాడి ఫోన్లో ఇంకా మనకు భవిష్యత్తు ఉంది, చదువు పూర్తి కావాల్సి ఉంది, ఇవన్నీ నెగోషియేషన్ మీకు ఏడాది క్రితమే తెలుసు అని అంటున్నారు ఆ ఆడియో సంభాషణలో. ఆ సమస్య తెలిసినప్పుడైనా కూడా వాళ్ళని పరీక్షించడానికి ఏమైనా ప్లాన్ ఏమైనా వేశారు? వాస్తవానికి నాకు తెలియదండి. నేను ఈ 3 రోజులు బట్టి నాకు అర్థమవుతుంది జరిగినటువంటి సంఘటన మొత్తం నేను స్టడీ చేస్తున్నాను ఈ 3 రోజులు బట్టే. ఆ బాబు ఎప్పుడైనా సరే నాకు ఫోన్ చేస్తాడు, మమ్మ బాగున్నావు మమ్మ, ఏం చేస్తున్నావు మమ్మ అనేవాడు. నేను కూడా అక్కి జాగ్రత్త నాన్న, చదువుకోరా మంచిగా, అలాగే ఉండేది అంతే. నాకు ఇప్పుడు ఏం తెలిసిందంటే, మా అక్కని నేను అడిగాను, 1 year క్రితమే మీకు తెలుసు కదా ఈ విషయం జరిగిందని చెప్తున్నారు, మరి నా దగ్గరికి నా దృష్టికి ఎందుకు తీసుకురాలేదని నేను అక్కను కూడా ప్రశ్నించాను. నాకు అస్సలు తెలియదు. నాకు అసలు తెలుసుంటే ఇప్పుడు ఇంతమందిని నేను డీల్ చేస్తుంటాను. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు నా స్టూడెంట్స్తో నేను పడుతూ ఉంటాను. ఈ ప్రేమ వ్యవహారాలే పడుతూ ఉంటాను. వాళ్ళ పేరెంట్స్ని కూర్చోబెడతాను, పేరెంట్స్ని మాట్లాడిస్తాను, ఖచ్చితంగా నేను సెటిల్ చేస్తాను. నేను డీల్ చేసిన ఏ కేసు కూడా ఫెయిల్ అయ్యిందని ఇప్పటి వరకు లేదండి. నిజంగా నేను చాలా బాధపడుతున్నాను. నాకు తెలియలా, ఇప్పటి వరకు నాకు తెలియలేదు ఆ విషయం. తెలిస్తే మాత్రం మేనల్లుడిని ఎట్టి పరిస్థితుల్లో ప్రాణాలతో కాపాడుకునేవాడిని అండి. నా మేనల్లుడిని నేను కాపాడుకునేవాడిని నాకు తెలుసుంటే. నాకు అస్సలు తెలియలేదు, ఎవ్వరూ చెప్పలేదు ఇలా జరుగుతుంది, వీడి లైఫ్లో ఎంత థ్రెట్ ఉంది అనే విషయం అసలు నాకు తెలుసుంటే నేను ఖచ్చితంగా నా మేనల్లుడిని నేను కాపాడుకునేవాడిని. ఇప్పుడు చూస్తే కనుక అక్కడ మంది మార్బలం ఆ కుటుంబాలకు అండగా నిలుస్తున్నాయి. కొడుకును కోల్పోయినటువంటి ఆ కుటుంబానికి న్యాయం జరిగే పరిస్థితులు పరిణామాలు అక్కడ ఏమైనా మీకు కనిపిస్తున్నాయి? నేరం చేసిన వాళ్ళకి కాపలా కాస్తున్న పోలీసులు మీకు న్యాయం చేస్తారన్నటువంటి ఆశ మీలో ఉందా? నేనైతే నమ్ముతున్నాను సార్. ఎందుకంటే బాబుకి పోస్ట్ మార్టం చేసిన శ్రీధర్ ఆచారి గారు, ఆయనతో కూడా మా డాక్టర్ గారు మాట్లాడారు. కాజ్ ఆఫ్ డెత్ కానీ తర్వాత పంచనామా కానీ ఈ వివరాలన్నీ రావడానికి ఒక 3-4 days పడతాయి శివ, నేను ఏదో ఒక విధంగా నేను మాట్లాడతాను అన్నారు.
దాని ద్వారా తీసుకోవడం, అసలు ఎఫ్ఐఆర్లో ఎవరెవరిని ఇన్వాల్వ్ చేశారనే విషయాలు వాటిని బయటకు తీసుకురావడం, ఇవన్నిటిలో కూడా నేనైతే టచ్లో ఉన్నాను. మా స్నేహితులు ఉన్నారు, మీడియా స్నేహితులు అందరూ ఉన్నారు అక్కడ, వాళ్ళతో కూడా నేను మాట్లాడుతున్నాను. నేనైతే నమ్ముతున్నాను సార్. నాకు రక్షిత కృష్ణమూర్తి మేడము, డీసీపీ గారు, ఆవిడ మాటల్లో నాకేం అర్థమైంది అంటే ట్రాన్స్పరెన్సీ అనేది నాకు కనిపించిందండి. ఆవిడ ఖచ్చితంగా ఎఫర్ట్ పెడతారని నమ్మకం అయితే నాకు ఉంది. అలాగే లోకల్ లీడర్ హేమా మేడము, ఎక్స్ కార్పొరేటరు, ఆవిడ కూడా అసలు చాలా మంచి పిల్లాడండి. అసలు మీరు ఆ వీడియోస్ అయితే చూస్తే సార్, వచ్చిన వాళ్ళని, ఆ పిల్లల్ని, ఆ స్టూడెంట్స్, చుట్టుపక్కల వాళ్ళు ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంట్స్ చూస్తే నిజంగా గుండె తరుక్కుపోద్దండి. ఇటువంటి బంగారం లాంటి పిల్లవాడిని పొట్టన పెట్టుకున్నారు. కనీసం ఒక ఇంటిమేషన్, పెద్దవాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటే సెటిల్ అయిపోయిన మ్యాటర్. పెద్దవాళ్ళు అనేసరికి ఏమన్నా తల్లికి ఈ విషయం తెలుసు, ఎవరైతే చంద్రికతో ఫోన్లో మాట్లాడిపించింది, అప్పుడైనా కనీసం తల్లికి కొడుకు ప్రాణాపాయం ఉందనే విషయాన్ని అసెస్ చేయలేదా? ఎక్స్పెక్ట్ చేయలేదండి. అసలు చిన్నపిల్లలు కదా, చిన్నపిల్లలు అసలు వీళ్ళది ఏముందిలే, ఏదో ప్రేమ దోమ అనుకొని తిరుగుతారు, అసలు ఏముందిలే అనుకొని సైలెంట్గా ఉన్నారు అంతే. ఇంటి పెద్దవాళ్ళు వచ్చి ఇన్వాల్వ్ అయ్యి ఉంటే కౌన్సిలింగ్ అయ్యేది, చక్కగా స్టేషన్లు ఇవన్నీ ఏవో జరిగేవి, మాట్లాడుకునేవారు, సెటిల్ అయిపోయేది. ఇదంతా ఇందుట్లో ఇన్వాల్వ్ అయ్యింది మొత్తం అందరూ చిన్నపిల్లల ఇన్వాల్వ్మెంటే నాకు కనిపిస్తుంది. కానీ శ్రీశైలం గారు కానీ, లేకపోతే వాళ్ళ పెద్దవాళ్ళు కానీ ఫోన్లు చేసి వాళ్ళు తగులు పడడం కానీ, లేకపోతే ఇంకొకటి కానీ, ఇది ఈ ఫ్రేమ్లో ఎక్కడ మనకు కనిపించట్లేదు. నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, ఈ పిల్లలే, చిన్నపిల్లలే, వీళ్ళకే ఏదో నేను తక్కువ అయిపోతున్నాను, నా ఆడపిల్లని వాళ్ళు ప్రేమించడం ఏంటి, మా ఆస్తికి వాళ్ళు సరిపోరు కదా, ఈ విధమైన ఆలోచన వాళ్ళకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది వాళ్ళలో డెవలప్ అయ్యిందనేది నా ఆలోచన సార్. నేను అనుకుంటున్నాను, నా అభిప్రాయం అది. చూస్తే ప్రస్తుతం ఏదైతే యవన్ హత్య విషయంలో మాత్రం పెద్దలు గనక చొరవ తీసుకొని సమస్య పరిష్కారం దిశగా గనక ప్రయత్నిస్తే ఈరోజు యవన్పై ఆ దాడి జరిగి ఉండేది కాదు. చంద్రికి యవన్ విషయంలో తల్లికి తెలిసిన తర్వాత ఈ విషయంపై నచ్చజెప్పే ప్రయత్నం చేయడంతో పాటు ఒక లెటర్ కూడా రాయించారన్న విషయాన్ని కూడా మేనమామ స్పష్టం చేస్తున్నారు. ఆ లెటర్ సారాంశంలో మాత్రం ప్రస్తుతం ఆ లెటర్ ఆధారంగా తనను భయభ్రాంతులు గురి చేస్తున్నాడు, వేధిస్తున్నాడనే విషయం కోసం రాసిన లెటర్గా తల్లి భావించలేదు. అయినప్పుడు కూడాను కొడుకును సంరక్షించుకునేందుకు తల్లి చేసిన ప్రయత్నంలో అటువైపు చంద్రిక పెద్దలు ఈ విషయంలో ఇన్వాల్వ్మెంట్ కాకుండా వాడి సోదరుడు, స్నేహితులు అందరూ కలిసి వ్యూహాత్మకంగా వ్యవహరించి ఈరోజు యవన్ను మాత్రం అతి కిరాతకంగా హత్య చేశారు. కాకపోతే ఈ హత్య విషయంలో పెద్దల ఇన్వాల్వ్మెంట్ ఫెయిల్ కావడమా, లేకపోతే వారి కనుసైగల్లోనే ఇది జరిగిందా అన్న ఒక అనుమానం తలెత్తుంది. కాకపోతే పోలీసులు ప్రస్తుతం జరుపుతున్నటువంటి దర్యాప్తులో యవన్ కుటుంబానికి మాత్రం పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుంది. ఇంత కిరాతకంగా వ్యవహరించిన ఆ నిందితుడు మాత్రం శిక్ష పడేంత వరకు పోలీసులు సహకరించాలి. యవన్ కుటుంబంలో అత్యంత తెలివైన వాడు, అదేవిధంగా కుటుంబాన్ని ఎలా ఒక గాడిలో పెట్టాలని తెలిసినటువంటి అటువంటి ఒక మంచి యువకులను కోల్పోయిన మదనపాటు ఆ తల్లిదండ్రులు నెలకొనడంతో పాటు ప్రతి స్నేహితులు కూడా కంటతడి పెడుతున్నారు. ఏదైతే సీతాఫలం మండి సమీపంలోని 7వ తేదీ రాత్రి 9 గంటల జరిగినటువంటి ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో కూడా మూలాలు ఉన్నాయనడానికి తన మేనమామ పడుతున్నటువంటి మదనపాటే మనకు స్పష్టం చేస్తుంది. వారందరితో కూడా సన్నిహితంగా చిన్నప్పటి వారేంటి అని అడిగి తెలుసుకున్న యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నట్టు ఆయన మాత్రం ఈ కేసులో పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహించి హంతకులు మాత్రం కఠినంగా శిక్షిస్తేనే భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయన్నట్టు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పరువు హత్యగా భావిస్తున్నటువంటి ఈ హత్య విషయంలో పెద్దలకు తెలియకుండా పిల్లలందరూ కలిపి స్కెచ్ చేసి ఈరోజు ఎవరిని మాత్రం మట్టు పెట్టారన్న విషయాన్ని మాత్రం ఆయన బలంగా నమ్ముతున్నారు. మరి పోలీసులు ఈ విషయంలో ఎటువంటి దర్యాప్తు చేస్తారు, ఆ హంతకులు ఇంత ఘాతుకానికి పాల్పడడం వెనక పరువు హత్యనా లేకపోతే ఇతరత్ర కారణాలు ఏవా ఉన్నాయా అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV, శ్రీకాకుళం.